1950వ దశకం. అప్పట్లో ఊళ్ళలో కరెంటు లేదు, ఫోన్లు లేవు. రాత్రి అయితే పెట్రోమాక్స్ లైట్లు, చేతిలో లాంతరు మాత్రమే తోడు. ఆ కాలంలో అడవిదారుల్లో ఒంటరిగా నడిచే ఒక పోస్ట్ మ్యాన్కి ఎదురైన ఈ నిజమైన సంఘటన వింటే మీకు రాత్రి నిద్ర పట్టదు. రాత్రి 11 గంటలు. పోస్ట్ మ్యాన్ వీరయ్యకి పక్క ఊరికి ఒక అర్జెంటెడ్ టెలిగ్రామ్ ఇవ్వాల్సిన డ్యూటీ పడింది. చేతిలో లాంతరు పట్టుకుని చిమ్మ చీకటి అడవిదారిలో వెళ్తున్నాడు. సడన్ గా దారిలో ఒక పాతకాలపు పల్లకిని మోసుకుంటూ 4 వ్యక్తులు ఎదురొచ్చారు. 1950లో కూడా పల్లకి ఏంటి అని వీరయ్యకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళెవరూ మాట్లాడట్లేదు. వాళ్ళ అడుగుల చప్పుడు కూడా వినపడట్లేదు. ఆ పల్లకి వీరయ్య పక్క నుండి వెళ్తుంటే లోపలి నుండి ముడతలు పడి రక్తం లేని ఒక పాలిపోయిన చెయ్యి బయటకి వచ్చింది. లోపలి నుండి ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. వీరయ్య, నాకు టెలిగ్రామ్ వచ్చిందా? వీరయ్య కంగారు పడుతూ, మీ పేరేంటి దొరా అని అడిగాడు. లోపల నుండి జమీందార్ భైరవ దొరా అని బదులొచ్చింది. వీరయ్య గుండె ఆగిపోయినంత పనయింది. ఎందుకంటే జమీందార్ భైరవ దొర చనిపోయి అప్పటికి 50 ఏళ్లు దాటింది. వణుకుతున్న చేతులతో వీరయ్య ఆ పల్లకి పరదా తీసి లోపలికి చూశాడు. లోపల మనిషి లేడు. ఒక కుళ్ళిపోయిన అస్థి పంజరం పాతకాలపు పట్టుబట్టలు కట్టుకుని కూర్చొని ఉంది. అప్పుడే ఆ పల్లకి మోస్తున్న 4 వ్యక్తులు ఒకేసారి వీరయ్య వైపు తిరిగారు. లాంతరు వెలుతురులో వీరయ్యకి వాళ్ల ముఖాలు కనిపించాయి. వాళ్ల 4 మెడల మీద తలకాయలు లేవు. ఆ అస్థి పంజరం తన చెయ్యి చాపి, నా టెలిగ్రామ్ నాకివ్వు అని వీరయ్య గొంతు గట్టిగా పట్టుకుంది. ఆ కాలపు దారుల్లో ఇప్పటికీ కొన్ని ఆత్మలు ప్రయాణిస్తూనే ఉంటాయి. అడవి దారుల్లో పల్లకీలు కనిపిస్తే పక్కకి తప్పుకోండి. ఇలాంటి భయంకరమైన కథల కోసం తెలుగు హారర్ ఫైల్స్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి.